అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనం నేటికి ప్రారంభానికి నోచుకోలేదని రైతులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడంతో ప్రజల సొమ్ము వృధా అవుతోందని విమర్శలు వెలువెత్తున్నాయి. భవనం నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ వినియోగం లేకపోవడంతో కొందరు గుర్తులేని వ్యక్తులు స్విచ్లు పగలగొట్టి నష్టం కలిగించినట్లు స్థానికులు చెబుతున్నారు. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి చిన్న అడవిలా మారడంతో పాటు బయట నుంచి వచ్చే కొంతమంది అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వాపోతున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి మల విసర్జన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజల నిధులతో నిర్మించిన భవనాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రారంభం చేయకుండా వదిలేసిన ఈ కేంద్రం వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రారంభం కాని పరిస్థితి ఉండడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమే వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరగా వ్యవసాయ అధికారి మహేష్ సింపుల్ గా స్పందిస్తూ రైతు భరోసా కేంద్ర భవనం తమకు ఇంకా అధికారికంగా అప్పగించలేదని, అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే భవనం పూర్తయి నిధులు బిల్డింగ్ కూడా అయిపోయినప్పటికీ ఇప్పటివరకు అప్పగింత ప్రక్రియ పూర్తి కాకపోవడం విచిత్రంగా ఉందని రైతులు అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భవనాన్ని అప్పగించి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సేవలు అందించాలని కంబదూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.